నిజామాబాద్ జిల్లా ఎడపల్లి మండల కేంద్రంలోని ప్రెస్ క్లబ్ నందు అక్రమాలకు గురైన పట్టా మరియు ప్రభుత్వ భూములను అక్రమదారుల నుండి కాపాడాలని జైతపూర్ గ్రామానికి చెందిన రామాంజనేయ చౌదరి మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. సందర్భంగా రామాంజనేయ చౌదరి మాట్లాడుతూ, ఎడపల్లి మండలం జైతాపూర్ గ్రామంలో మా సొంత భూమి 32 ఎకరాలు మరియు ప్రభుత్వ భూమి 37 ఎకరాల భూమి కొందరు కబ్జాదారులు రాజకీయ పలుకుబడిని ఉపయోగించుకొని ఈ భూములను కబ్జా చేశారని మాజీ ఎమ్మెల్యే షకీల్ ఆమీర్ మరియు కొందరు అధికారుల ప్రమేయంతో ఈ భూములకు నకిలీ పట్టాలు తయారు చేసి కబ్జాకు పాల్పడ్డారని, ఈ విషయమై గత 6 సంవత్సరాలుగా చట్టబద్ధంగా పోరాడుతున్నామని, ఈ విషయమై గత కొన్ని రోజుల క్రింద ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిల శ్రీధర్ బాబును కలిసి విజ్ఞప్తి చేసినట్లు మంత్రి స్పందిస్తూ నిజామాబాద్ జిల్లా కలెక్టర్కి పూర్తి సమగ్ర విచారణ జరిపి సమస్యలను పరిష్కరించాలని ఆజ్ఞలు జారీ చేశారని, కావున జిల్లా కలెక్టర్ మరియు సంబంధిత ఉన్నత అధికారులు త్వరగా స్పందించి ఈ కబ్జాకు కారకులైన వారిపై, కబ్జాదారులపై కఠిన చర్యలు తీసుకొని మా భూమిని మాకు ఇప్పించగలరని మీడియా ద్వారా విజ్ఞప్తి చేశారు. నమస్కారం. కల్టూరు రామాంజనేయ చౌదరి, జైతాపూర్ గ్రామ నివాసిని. జమనం శివారులో మా సొంతానికి చెందినటువంటి 32 ఎకరాల భూమి, ప్రభుత్వ మిగిలిన భూములు 37 ఎకరాలు 4 భూస్వాములు కబ్జా చేశారని గతంలోనే నేను ఫిర్యాదు చేయడం జరిగింది. ఆ కబ్జా చేసినటువంటి భూ కబ్జాదారులు కర్టూరి కృష్ణారావు గారు, కర్టూరి సూర్యనారాయణ, ఓబిల్లేని నరసింహారావు, కంటే సత్యనారాయణ. వీరు ఇట్టి ప్రభుత్వ భూముల్ని, మా సొంత భూముల్ని కూడా పార్ట్ బిలో ఉన్నటువంటి భూముల్ని అప్పుడున్నటువంటి ప్రభుత్వ అధికారులతో అక్రమంగా పట్టాలు పొందడం జరిగింది. వారికి సహకరించినటువంటి ప్రభుత్వ అధికారులు అప్పటి ఎడపల్లి తహసీల్దార్గా పనిచేసినటువంటి లత గారు, అదేవిధంగా అప్పటి ఎడపల్లి తహసీల్దార్ ప్రవీణ్ కుమార్ గారు, అప్పటి ఆర్డీఓ బోధన్ ఆర్డీఓ రాజేశ్వర్ గారు, జాయింట్ కలెక్టర్ చంద్రశేఖర్ గారు, ఏడీగా ఉన్నటువంటి శ్రీ కిషన్ రావు గారు, ఈ అధికారులు వారి యొక్క రాజకీయ ఒత్తిడితోటి వారితోటి కుమ్మక్కయ్యి అక్రమంగా పట్టాలు ఇవ్వడం జరిగింది. కానీ ఏమాత్రం కూడా భూముల్ని సర్వే చేయడం కానీ, పూర్తిస్థాయి విచారణ చేయడం కానీ జరగలేదు. దీని విషయం మొన్నటి రోజున మన తెలంగాణ రాష్ట్ర ఐటీ శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రులు శ్రీ దుద్దిల్ల శ్రీధర్ బాబు గారికి ఇట్టి విషయమై నేను ఫిర్యాదు చేయడం జరిగింది. రాష్ట్ర మంత్రివర్యులు వెంటనే స్పందించి ఇట్టి భూముల మీద సమగ్ర విచారణ జరిపి పూర్తి స్థాయి సర్వే కూడా నిర్వహించాలని చెప్పి మన నిజామాబాద్ జిల్లా కలెక్టర్ గారికి ఎండార్స్మెంట్ చేయడం జరిగింది. అదేవిధంగా జాయింట్ కలెక్టర్ గారు కూడా ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగింది. జాయింట్ కలెక్టర్ గారు ఇరువురు అధికారులు కూడా నిన్నటి రోజున ఈ పూర్తి స్థాయి సర్వే నిర్వహిస్తామని, సమగ్ర విచారణ జరుపుతామని నాకు హామీ ఇవ్వడం జరిగింది. కాబట్టి దయచేసి నేను ప్రభుత్వ అధికారులు కోరేది ఒకటే, ప్రభుత్వం మిగులు భూములు ఎన్ని ఎకరాలు ఉన్నాయో అన్ని ఎకరాలను కూడా బయటికి మీరు తీయాలని, తీసి భూమి లేని నిరుపేదలకి పంపిణీ జరిపించాలని, మా స్వంతానికి చెందినటువంటి భూముల్ని తిరిగి మా స్వాధీనం చేయాలని, వీరికి సహకరించినటువంటి ప్రభుత్వ అధికారులపై శాఖాపరమైనటువంటి చర్యలు కూడా తీసుకోవాలని చెప్పి మేము రాష్ట్ర మంత్రివర్యుల్ని కోరడం జరిగింది. దీని మీద వారు స్పందించడం జరిగింది. నమస్తే.